వెనకట రాజులు తమ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు స్వయంవరం జరిపించేటోళ్ళు. ఎక్కడెక్కడోలో యువకులొచ్చి పోటీలలో నెగ్గితే ఇష్టమైన యువకుని మెడల యువరాణి వరమాల వేసి ఓకే చెప్పితే సంబంధాలు ఖాయమయ్యేదని ఇప్పుడు ముసలోళ్ళు చెప్తుంటే విన్నాం కానీ అసలు చూడలేదు కదా. కానీ మీ అందరి కోసం ఓ స్వయంవరం పట్టుకొచ్చిన. ఇగో ముందుగానే చెప్తున్నా, ట్విస్ట్ అయితే ఉంటుంది. స్వయంవరం అన్నారు, రాజు అన్నారు, రాజు కూతురు అన్నారు, యువరాణి రాజును సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఈ పుంగనూరు ఆవును చూపెడుతున్నారు. అంటే ముందుగానే చెప్పినాం కదా ట్విస్ట్ ఉంటుందని. ఆ స్వయంవరము ఈ పుంగనూరు ఆవుకే. యువరాణి సారణి గారు, మీ మనసుకు నచ్చిన వాళ్ళను ఏరి కోరి ఎంచుకోనరమ్మా. మీకోసం భైరవ, కృష్ణుడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర, కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు షణ్ముఖ కన్నయ్యలు వచ్చిండ్రు. అబ్బరవిగో సారాని పెళ్లి కొడుకు షణ్ముఖ కన్నయ్యను సెలెక్ట్ చేసుకున్నది. అయినా ఏంది విచిత్రము, ఆవుకు పెళ్లి చేసుడేంది, వెనకటి ఆచారంగా స్వయంవరం పెట్టుడేంది అంటే, ఇదిగో కాకినాడలో ఉండే ఈ డాక్టర్ గౌరీశంకర్ అన్న చిన్నప్పటి నుండి ఈ పుంగనూరు ఆవును పెంచుకుంటూ సారానా అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నాడట. సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమించి కంటికి రెప్పోలే చూసుకుంటున్నాడట. ఈ నడుమనే సారానా ఈడుకొచ్చేసరికి దేశం మొత్తం కబురు పంపి నా సారానాకు పెళ్లి చేసేటందుకు స్వయంవరం పెడుతున్నా, వచ్చేటోళ్ళు రావాలి అని పిలుపునిచ్చేసరికి ఈగో ఇవన్నీ గిత్తలు వస్తే వీటిలోంచి సారానా ఈ పెళ్లి కొడుకునే ఎంపిక చేసుకున్నది అన్నట్టు. అట్లని స్వయంవరం అంటే ఏదో మామూలుగా చేయలేదు, మళ్ళా పెళ్లి కంటే బ్రహ్మాండంగా చేసి చుట్టుపక్కల ఊర్ల పబ్లిక్ను చుట్టాలను పిలిచి కడుపు నిండా భోజనాలు కూడా పెట్టిండు. కానీ ఇట్లాంటి స్వయంవరం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లే.